పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే. అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో కాంస్య పథకం గెలుచుకుంది మన భారత మహిళ, మన తెలుగు అమ్మాయి పివి సింధు. గతసారి జరిగిన రియో ఒలింపిక్స్లో రజతం గెలుచుకున్న సింధు ఈసారి జరిగిన టోక్యో ఒలింపిక్స్లో తను కాంస్యం గెలుచుకుని మన భారతదేశంలో అడుగు పెట్టబోతోంది. ప్రస్తుతం మనం పివి సింధు ఇంటి దగ్గర ఉన్నాం. మనతో పాటు ఉన్నారు వారి మదర్ విజయ గారు. వారితో మాట్లాడి పివి సింధు విజయాన్ని తను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మొత్తంగా పివి సింధు ఆట తీరుపై తన స్పందన ఏంటో తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ మూమెంట్ సెలబ్రేషన్స్ కదా? అవును, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ముందుగా మీకే చెప్తున్నాం, ఎందుకంటే పిల్లల విజయం ఖచ్చితంగా పేరెంట్స్ దే అని అంటూ ఉంటారు కాబట్టి ఆ విజయం మీదే అని కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సుమన్ టీవీ తరపు నుంచి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింధు ఆట తీరుపై మీ అభిప్రాయం ఏంటి? సింధు ఈ ఒలింపిక్స్లో చాలా బాగా ఆడింది. ఆన్ ద హోల్ ఏ మ్యాచ్ తీసుకున్నా ఎక్సెప్ట్ థాయ్ జూయింగ్ అన్నిటినీ 2 setsలో గెలిచింది. థాయ్ జూయింగ్తో కూడా బాగానే ఆడింది, కానీ మేబీ ఆ రోజు కొన్ని మిస్టేక్స్ అయినాయి. అండ్ థాయ్ జూయింగ్ డిఫరెంట్ ప్లేయర్, తన ట్రికీ గేమ్ అనిపిస్తుంది తంది. సో మేబీ 18 all సింధుకు పాయింట్ వచ్చుంటే మేబీ ఆ సెట్ గెలిస్తే సెకండ్ సెట్ నుంచి డిఫరెంట్గా ఉండేదేమో. మారిపోయేదంతా గేమ్ మారిపోయింది ఆ రోజు, మన డే కాదనుకోవాలి. సో కాంస్యం గెలుచుకున్నారు. మామూలుగా ఏమనుకుంటారంటే అసలు ఒక ప్లేయర్ అనేవాళ్ళు ఒలింపిక్స్లో మనం అడుగు పెట్టాలి అని కొంతమంది అనుకుంటారు, ఇంకొంతమంది అడుగు పెట్టి ఒక్క పథకమైనా గెలుచుకోవాలనుకుంటారు. అలాంటిది సింధు 2 పథకాలు గెలుచుకున్నారు వరుసగా. సో మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్ ఫీలింగ్. నార్మల్గా ఒలింపిక్స్కి సెలెక్ట్ అవ్వటం అనేదే ఒక యజ్ఞం లాగా. అట్లాంటిది 4 yearsకి ఒకసారి వచ్చే ఒలింపిక్స్లో బ్యాక్ టు బ్యాక్ మెడల్ గెలుచుకోవటం అంటే ఆల్మోస్ట్ 10-12 years మనం ఫిట్నెస్ కానీ ప్రాక్టీస్ కానీ చాలా కఠోరంగా చేయాలి. సో అదొక యజ్ఞంలాగా ఉంటే చేస్తే కానీ మనం దాంట్లో ఒక సక్సెస్ అనేది రాదు. సో ఈ బ్యాక్ టు బ్యాక్ సింధు మెడల్స్ గెలవటం అనేది ఒక చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. సో సింధు ఆడుతున్నప్పుడు విజయ్ గారు ఎలా చూస్తారు? ఒక తల్లిగా చూస్తారా గేమ్ని, లేదా ఒక వ్యూయర్గా చూస్తారా? తల్లిగా నేను చెప్పాలి. మన మైండ్ సెటప్ మన అమ్మాయి ఆడుతుంది అనేటప్పుడు ఆ ఎక్సైట్మెంట్, ఆ స్పిరిట్ డిఫరెంట్గా ఉంటుంది ఎట్లాగైనా. బట్ అంటే మీరు అంటున్నారు కదా మిస్టేక్స్ కూడా కొన్ని చేసింది అని, సో అక్కడ వ్యూయర్ అయిపోయారు మీరు ఆటోమేటిక్గా ఎలా ఉంది అని చెప్పడం. మీరు సజెస్ట్ చేస్తారా ఏమైనా తను ఉన్నప్పుడు? గేమ్ గురించి నేను పెద్దగా చేయను, ఎందుకంటే మా హస్బెండ్ తనతో ఫుల్ టైమ్ ట్రావెల్ చేస్తారు. సో ఫుల్ టైమ్ ప్రాక్టీస్ అప్పుడు కూడా తనతో పాటే ఉంటారు కాబట్టి ఆయన బాగా అనాలిసిస్ చేసి ఆయన చెప్తూ ఉంటారు. సో అగైన్ నేను కూడా మళ్ళీ గేమ్ గురించి మాట్లాడను, మరీ టూ మచ్ అయిపోతుందని. సో నార్మల్గా అనాలిసిస్ గేమ్ గురించి ఆయన మాట్లాడతారు, నేను జాగ్రత్తగా ఆడు, నువ్వు 100% ఇవ్వాలి అని చెప్తాను. మీరు మాట్లాడారా ఫోన్ ద్వారా తనతో? రోజు మాట్లాడుతూ ఉంటాము. ఈ ఒలింపిక్ ఛానల్ వాళ్ళు మాకు జూమ్ కనెక్ట్ చేశారు. ఓకే ఓకే. అంటే ఆడియన్స్ లేరు కదా, మనము ఒక 5 groups వచ్చి తను ఎంకరేజ్ చేసేటట్టుగా. సో మేము మ్యాచ్ అయిన వెంటనే సింధు జస్ట్ ఇట్లా పాస్ అవుతారు కదా, అప్పుడు మాతో మాట్లాడింది. జూమ్ కాల్లో మాట్లాడారు, చక్కగా చూడగలిగాము. చాలా హ్యాపీ మూమెంట్, డిఫరెంట్ ఫీలింగ్ కదా. అక్కడ ఉంటే తను ఇక్కడ నుంచి ఆ విన్నింగ్ మూమెంట్ అనేది ఇంకా బాగుంటుంది. సో తన ఫీలింగ్ ఏంటి? ఏమన్నారు మీతో? తను యాక్చువల్ గోల్డ్కు పోయింది ఛాన్స్ అని కొంచెం ముందు రోజు ఫీల్ అయింది. మేము చెప్పాం ఇట్స్ ఓకే, ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఇంకా ఆలోచించొద్దు, నెక్స్ట్ లూజింగ్ సెమీ అనేది నీకు ఇంకో మెడల్ ఛాన్స్. సో నువ్వు దీంట్లో పొద్దున్నే మళ్ళీ ఫ్రెష్ గేమ్ ఆడుతున్నాము అని అనుకుని ఆ పాత దాన్ని మర్చిపోయి ఫ్రెష్గా ఆడని చెప్పాము. తను కూడా పాజిటివ్గా తీసుకుని చాలా బాగా ఆడింది. సో గోల్డ్ రాలేదని కొద్దిగా నిరుత్సాహపడినా కూడా ఏదో ఒక మెడల్తో మన దేశానికి మెడల్తో తిరిగి వస్తాం, చాలా గొప్పగా అనిపిస్తుంది. సో ఏదన్నా మూమెంట్లో తను బాగా ఆడలేకపోయినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు ఎలా ఫీల్ అవుతారు సింధు? మీతో ఏమని షేర్ చేసుకుంటారు? ఒకవేళ మ్యాచ్ అయిన వెంటనే నేను అసలు గేమ్ గురించి మాట్లాడను తనతో. బాగా ఆడావు అని చెప్పినా కూడా తను లేదు నేను ఆడలేదని తనే చెప్తుంది. లేదు నువ్వు బాగా ఆడావు, రేపు మళ్ళీ మనము అనాలిసిస్ చేసుకుని మ్యాచ్ చూసి నువ్వేం తప్పులు చేసావో రెక్టిఫై చేసుకో అని చెప్తాము.
షీల్ బి ఆల్ రైట్ ఆఫ్టర్ 2 hours. ఎవరికైనా ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, టైం ఉంటుంది సెట్ అవ్వడానికి. అది వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి మ్యాచ్కి వెళ్తారు, ఆ టైంలో ఒక మ్యాచ్ ఓడిపోతే అది చాలా బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు పడిన శ్రమ మనం ఇది చేయలేకపోయామే అనేసి కాస్త ఆ నిమిషం బాధపడినా కూడా బట్ అందరూ రికవర్ అయిపోయి నెక్స్ట్ డే యాజ్ యూజువల్ ఒకవేళ టోర్నమెంట్ అయిపోతే వచ్చేసిందంటే ఒక 1 day రిలాక్స్ అయిపోయి మళ్ళీ యాజ్ యూజువల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేస్తుంది. నీకు మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుందా తను ఎక్కడైనా టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు? అంటే ఇప్పుడు ఈ వాట్సాప్ కాల్స్ అవి వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ ఇంట్లో ఉన్నా కూడా తను ఆల్మోస్ట్ 8-9 hours ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. ఓకే, కొద్ది టైమే మనకు కలుస్తాం కాబట్టి ప్రొఫెషన్ కదా, తన గేమ్ వెళ్ళాలి, తను ఆడాలి అనుకుంది. మరి మన కంట్రీ కోసం ఆడుతున్నప్పుడు ఇలాంటి తప్పదు మనకి, ఆ సపోర్ట్ ఖచ్చితంగా. ఇప్పుడు మనకి వాట్సాప్ కాల్స్ అవి ఉంటున్నాయి కాబట్టి రోజు మనం మాట్లాడొచ్చు, చూడొచ్చు. సో అంత అనిపించదు, మిస్సింగ్ అనేది అనిపించదు, ఎందుకంటే కనపడుతూ ఉంది ఏదో. ప్లస్ ఎవ్రీడే 2-3 times మాట్లాడతాము. సో డే టు డే మనకి తెలుస్తూ ఉంటాయి విషయాలు. అండ్ మీరు అన్నారు ప్రాక్టీస్ చేస్తుంది తను చాలా ఫుల్గా. ఆ ఫిట్నెస్ అలా 2 ఒలింపిక్స్ వరకు మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. సో ఎలా తన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు? తన పర్సనల్ ట్రైనర్ ఉన్నారు, శ్రీకాంత్ వర్మ అనేసి ఫిట్నెస్ ట్రైనరు. సో ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ అనమాట. ఓకే. సో సింధు కూడా తను టాల్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎప్పుడు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి లెగ్స్ అండ్ ఇది లాంకీ లెగ్స్ కాబట్టి ఫిట్నెస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు సింధు కూడా గ్రోన్ అప్, ఇదివరకంటే మేము చెప్పవలసి వచ్చేది, ఇప్పుడు అదేం పెద్ద లేదు. తనకి తనే కదా ఇప్పుడు ఆడాలి, మెడల్ గెలవాలి అనేది తనకే ఉంది కాబట్టి. విజయ్ గారు, సింధు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? అందులోనూ మాకు ఒక విషయం తెలిసింది రీసెంట్గా, మీరు వండే ఒక డిష్ తనకి చాలా ఇష్టం అని. సో ఏంటది స్పెషల్? సింధుకి చేపలంటే ఫిష్ పులుసు చాలా ఇష్టం. ఓకే. సో నేను చేస్తే తను చాలా ఇష్టంగా తింటుంది. ఓకే. ఫుడ్ అంటే నార్మల్గా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ డైలీ రొటీన్గా, నట్స్ అవన్నీ, చికెన్, ఎగ్స్ అవన్నీ రెగ్యులర్గా, వెజిటబుల్స్ అంతా ఫుడ్ జంక్ ఫుడ్ ఏమి తీసుకోతాను. ఇప్పుడు గ్రోన్ అప్ కాబట్టి, ఇదివరకు చిన్నప్పుడు అయితే అది తినకు ఇది తినకు అని చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు మేము పెద్ద చెప్పము, తనకే రెస్పాన్సిబిలిటీ. నేను కంట్రీ కోసం ఆడుతున్నాను, నేను మెయింటైన్ చేయాలి అన్న ఒక తపన తనకు కూడా ఉంది. సో ఫుడ్ విషయంలో తనే జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు మేము ఇదివరకు లాగా ఐస్ క్రీమ్ తినొద్దు, అది బయట తినొద్దు అని చెప్పేవాళ్ళం. తను ఎప్పుడన్నా ఆశపడి ఆర్డర్ చేసుకుని సమ్టైమ్స్ కొద్దిగా తీసుకుంటుంది. ఓకే. ఎక్కువ మీతో సార్తో ఎక్కువ డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి? అసలు సింధు ఎక్కువ గేమ్ గురించే మాట్లాడతారా? అన్ని పర్సనల్ విషయాలు అన్నీ మేము కామన్గా మాట్లాడుతూ ఉంటాం, జస్ట్ ఫ్రెండ్స్ లాగా. పెద్ద ఇంట్లో ఇంకెవరు ఉండరు కాబట్టి తప్పకుండా మాతో, తనకి బయట షేర్ చేసుకునేంత టైం కూడా ఉండదు కదా. అది ఫస్ట్ నుంచి మేము తనతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అన్ని విషయాలు మాతో షేర్ చేస్తూ ఉంటుంది. కానీ కోవిడ్ టైంలో తన ప్రాక్టీస్ కానీ ఫిట్నెస్ అన్ని ఎలా మెయింటైన్ చేశారమ్మా? అంటే యాక్చువల్గా టోర్నమెంట్స్ ఏం లేకుండా అయిపోయినాయి. సో మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేది. మరి ఇంకా లాక్డౌన్ అప్పుడు ఫిట్నెస్ ఇంట్లోనే చేసుకునేది. కోచ్ వచ్చి ఆన్లైన్ వాట్సాప్లో అట్లా ఆయన చెప్పేవారు. మన ఇంట్లో కూడా జిమ్ అది ఉంది, కొన్ని ఎక్విప్మెంట్స్ అవి తనకు అవసరమైనవి మేము ఈ లాక్డౌన్లో తెప్పించుకున్నాము. సో అవన్నీ చేసుకుంటుంది. తర్వాత కొద్దిగా ఈ ట్రైనింగ్ ఇక్కడ, ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత పర్మిషన్ ఇచ్చారు ఒలింపిక్స్ వెళ్ళే వాళ్ళు ఆడుకోవటానికి. సో మనకి వెహికల్ పాస్ అవి కూడా ఇచ్చారు. ఆ టైంలో తను వెళ్ళి, అంటే ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఆడుకునేట్టు, అందరూ గ్రూప్గా కాకుండా తన కోచ్ అట్లా. బయటకంటే ఇప్పుడని కాదు, నార్మల్ టైంలో వెళ్తారమ్మా బయటకి ఎంటర్టైన్మెంట్? నార్మల్ టైంలో ఏదైనా బయట కజిన్స్ విన్లకి, లేకపోతే సమ్ టైమ్స్ మూవీస్కి వెళ్తారా? లాస్ట్ టైం వెళ్ళింది ఏది మొత్తం అందరూ కలిసి వెళ్ళింది? చాలా రోజులు అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ అయ్యే చాలా రోజులు అయింది. తర్వాత అసలు వెళ్ళాలా, ఇంకా మనం ఇంట్లో చూడటమే హోమ్ థియేటర్లో. బయటికి అసలు వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 years పైన అయిపోయింది మేము. తను ఎలాంటి డ్రెస్సింగ్ ఇష్టపడతారు? ఎందుకంటే ఎక్కువ చూసింది మేము ఆ డ్రెస్సింగ్ లోనే చూస్తూ ఉంటాం టోర్నమెంట్స్ అప్పుడు, మ్యాచెస్ లో. తనకి ఏదైనా ఇష్టమే, సారీ అయినా, ఇండియన్ వేర్ అయినా, వెస్టర్న్ వేర్ అయినా. ట్రెడిషనల్ గా బోనాలు అప్పుడు చూసాం తను ఆ అటైర్ లో. అదే షూట్స్ వాటికన్నిటికీ వెస్టర్న్ వేర్స్ అవి షీ లైక్స్.
అండ్ విజయ్ గారు కూడా ఒక ప్లేయర్ అని విన్నాం మేము, నిజమేనా? నేను మా హస్బెండ్ ఇద్దరు వాలీబాల్ ప్లేయర్స్ అండి. వాలీబాల్ చాలా బాగుంటుంది, వెరీ స్పెషల్. అంటే మా హస్బెండ్ వచ్చి అర్జున అవార్డు వాలీబాల్లో. ఓకే. సో అట్లాగే మా పిల్లలిద్దరికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే మేము ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళటం, వాళ్ళ డాడీని చూసి అట్లా ఇన్స్పైర్ అయ్యి. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు సింధు ఆడటం? సింధు చాలా ఎర్లీ ఏజ్, అంటే జస్ట్ లైక్ దట్ 8 yearsలో స్టార్ట్ చేసింది. ఇట్లా ప్రొఫెషనల్గా వస్తుందని మేము ఏనాడు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఫోర్స్ కూడా చేయలేదు. సో తను బాగా ఆడటం చూసి మా హస్బెండ్ ఇంకా బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్ కోర్టు దగ్గరే ఉండేది. సో అట్లా జస్ట్ లైక్ దట్ తను అలా స్టార్ట్ చేసింది. ఇప్పటికీ సరదాగా ఆడతారా మీరు సార్ కానీ? మేము ఆడట్లేదండి అసలు. ఇప్పుడు ఒట్టి మనం కాన్సన్ట్రేషన్ అంతా సింధు మీదే, ఇప్పుడు టైం లేదు. సింధుతో ఎప్పుడైనా సరదాగా ఆడారా? సరదాగా అంటే మేము బ్యాడ్మింటన్ అనే గేమ్ ఎక్కడైనా ఆడుకోవచ్చు కదా నార్మల్గా, ఎప్పుడన్నా ఊరికే టైం పాస్ లాగా ఏదో జస్ట్ లైక్ దట్. ఓవరాల్గా సింధు ఆటపై మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు? నాకు తను అటాకింగ్ చేస్తే చాలా ఇష్టం, కానీ సింధు చాలా ఓపిక, ర్యాలీస్ అవి కూడా చాలా కూల్ అండ్ కంపోజ్డ్గా ఆడుతుంది. సో అటాకింగ్ అనేది తన యొక్క పవర్, అసలు యాక్చువల్గా తన బలమే అది. అటాకింగ్ అంటే చాలా హైట్ వలన చాలా పవర్ పడుతుంది. సో పవర్ గేమ్ అంటే నాకు ఇష్టం. పవర్ గేమ్ చాలా ఇష్టం. అందరికీ అటాకింగ్ చాలా నచ్చుతుంది యాక్చువల్లీ. తను చూడడానికి చాలా కామ్గా అనే కూడా ఆ ఫైర్ అనేది గేమ్లో కనబడుతుంది. ఎప్పుడైనా ఏదన్నా ఒక సందర్భంలో సింధు మీద మీరు కానీ సార్ కానీ కోప్పడిన సందర్భాలు ఉన్నాయా? కోపడటం అంటే సమ్టైమ్స్, ఇప్పుడు ఇంకా పెద్ద చెప్పేది ఉండదులేండి, పెద్దగా అయిపోయింది కాబట్టి. చిన్నప్పుడు తొందరగా పడుకోకపోతే, అంటే మళ్ళీ మార్నింగ్ తను లెగ్స్ ప్రాక్టీస్ వెళ్ళాలి కదా, తను పాపం 4 కంటే 4కి లెగిసిపోతుంది. కానీ ఏంటంటే 12 అయిపోయి 4కి లెగిసిందంటే హెల్త్ పాడైపోతుంది కదా. రెస్ట్ ఆల్సో ఇంపార్టెంట్ గేమ్లో. సో అలాంటప్పుడు కోపడతాం, తొందరగా పడుకోవాలి, అంతసేపు టీవీ చూడకూడదు. అలవాటు ఉందా బాగా? అంటే వచ్చి ఇంకా ఏం లేదు కదా, రిలాక్స్ అవుతానికి భోంచేసి ఒకసేపు మళ్ళీ తను ఈ రిలాక్స్ అవుతానికి ఏమైనా మిషన్స్ అవి లెగ్స్కి అటుకి పెట్టుకున్నప్పుడు కాసేపు చూస్తుంది. అది సమ్ టైమ్స్ కొద్దిగా ఎక్కువసేపు కంటిన్యూ చేసేస్తుంది. అలాంటప్పుడు పడుకోవాలి వద్దు అని చెప్తాము. ఇప్పుడు తనకి కొంచెం అసలు ఈ 1 year చాలా తను ఇదిగా ఉండింది, టైం అంటే టైం పడుకోవటం. ఏమైనా పెళ్లి ఆలోచనలో ఉన్నారా సింధుకి? చాలా మంది వెయిటింగ్ అని అడుగుతూ ఉన్నారు, ఏంటి విశేషం ఏమైనా చెప్తారా అని. పెళ్లి ఆలోచన అంటే మన ఇంత స్పోర్ట్స్లో ఇంత లెవెల్కి వెళ్ళినప్పుడు మనం పెళ్లి చేసుకోని కంపల్ చేయకూడదు. షీ ఈజ్ ఓన్లీ 25 నౌ. స్పోర్ట్స్ పర్సన్స్కి 25, 26 ఈజ్ నథింగ్. మేబీ వాళ్ళు 30s చేసుకుంటే గొప్పే. సో తన ఇష్టం, చేసుకునే ఆడినా మాకేం అభ్యంతరం లేదు. చేసుకోను, నేను నెక్స్ట్ ఒలింపిక్స్ ఆడాలి అని ఏదో చెప్తుంది మన పేపర్లో న్యూస్, నేను కూడా చూసా. మీరు కూడా పేపర్లో చూసి తెలుసుకున్నారా? అంటే ఇప్పుడు 1 year డిలే అయింది కదా ఒలింపిక్స్. సో నెక్స్ట్ 3 yearsలోనే ఉంది. సో ప్యారిస్లో. ఏమో తన ఫిట్నెస్ బాగుంది, ఇది ఇలాగే మెయింటైన్ చేస్తే కంపల్సరీ షీ కెన్ గెట్ 1 more medal. ఖచ్చితంగా ఈసారి స్వర్ణమే, ఇంకా ఏమొద్దు, వేరే ఇంకా మాటే లేదు. సో దాని గురించి మేమేమి అసలు అనుకోవట్లేదు, తన ఇష్టమే, అది తన ఇష్టం మీదే వదిలేసాం. బట్ తను ఇంకా నెక్స్ట్ ఒలింపిక్స్ అన్నారు కాబట్టి అక్కడ బ్రేక్ పడినట్టే ఆ విషయానికి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అంటూ ఉంటారు చేసుకోవాలని, కానీ మనము ప్లేయర్స్ కదా, యాజ్ ఏ ప్లేయర్ మాకు తెలుసు అది ఎంత కష్టపడి ఆ లెవెల్కి వెళ్ళారు అనేసి. సింధు ఏవి ఇష్టపడతారు, గ్యాడ్జెట్సా లేకపోతే కార్సా, ఏవి ఎక్కువగా ఇష్టపడతారు? తనకి కార్స్ అంటే ఇష్టం. ఏ కార్ ఇష్టం బాగా తనకి? తనకి ఇప్పుడు BMW ఉంది లేటెస్ట్, ఇష్టం. న్యూ కార్స్ ఏదైనా వస్తే డ్రైవింగ్ అంతా వస్తుంది, కానీ మేము అసలు అలౌ చేయం తన్ని అలోన్గా పంపిస్తానికి. యాక్చువల్గా డ్రైవర్తో కూడా మేము పంపించాం. మా హస్బెండే సార్ ఉంటారు. ఏదైనా మరీ ఇంపార్టెంట్ అయితేనే తను డ్రైవర్తో వెళ్తుంది. సో మీరు ఏం చెప్తారు, ఒక మహిళ ఇన్ని విజయాలు సాధిస్తూ ఉంది, ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఉంది ఒక మహిళగా, అంటే ఎంత స్థానం ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో మహిళని ఏ విధంగా చూస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. సో అలాంటి ప్యూర్ ఆపోజిట్గా తను అంత ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింది. సో ఏం చెప్తారు మీరు ఒక మహిళగా? ఇప్పుడు మహిళలు అన్నిట్లో ముందంజలోనే ఉన్నారు. దీంట్లో చూసుకున్నా మనం, నాట్ ఓన్లీ స్పోర్ట్స్, స్టడీస్, ఎనీవేర్. సో ఇది వరకటంత మహిళల్ని మనం అంత
తక్కువ ఇదిలో చూడలేము. సో ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా అన్ని చోట్ల వెళ్తున్నారు, వస్తున్నారు, అన్ని రంగాల్లోనూ పురుషుల కంటే మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారు. సో ఇలాగే ధైర్యంగా ఇంకా ముందుకు రావాలి. అంటే మేబీ విలేజెస్లో కొన్ని మరీ ఇంటీరియర్ రూరల్ ప్లేసెస్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి, మనం వింటూ ఉంటాము. అక్కడ కూడా ఇంకా ముందుకు రావాలి, మహిళలంతా ఇంకా మంచిగా రావాలని అనుకుంటున్నాను. సింధు అమ్మ కూర్చినా నాన్న కూర్చినా? అలా ఏం లేదు, ఇద్దరితో జాలీగా ఉంటుంది. ఓకే. అంటే స్పోర్ట్స్ గురించి ఎక్కువ ఆయనతో డిస్కస్ చేస్తుంది. ఇంకా టీవీ షోస్ అని, మ్యూజిక్, లేకపోతే మూవీస్, డ్రెస్సులు, వీటి గురించి నాతో డిస్కస్ చేస్తుంది. సో ఇద్దరితో సమానంగా అనిపిస్తుంది. నాన్న కూర్చి అమ్మ కూర్చి కాదు శిల్పి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు విషెస్ చెబుతూ. సో ఎలా ఫీల్ అవుతున్నారు ట్వీట్స్? చాలా సంతోషం అనిపించిందండి. ప్రధానమంత్రి గారు, ఇంకా మన ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు, కేసీఆర్ గారు, జగన్ గారు, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అందరూ విష్ చేశారు, అందరూ ట్వీట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అంత పెద్ద వాళ్ళ దగ్గర నుంచి సింధుకి విషెస్ వస్తుంటే చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఎ మదర్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. సో అదే వెళ్ళే ముందు కూడా మనకి జూమ్ కాల్లో వచ్చారు మోడీ గారు. సో సింధుతో తప్పకుండా ఐస్ క్రీమ్ తింటాను అని చెప్పారు. ఉంటుంది అనుకుంటున్నాము, ఎందుకంటే రేపు సింధు వస్తుంది 4 o'clock ఫ్లైట్లో. సో మేము ఢిల్లీ వెళ్తున్నాం, తను రిసీవ్ చేసి గ్రాండ్ వెల్కమ్ ఉండబోతోంది ఖచ్చితంగా. సో మేబీ ఐ థింక్ ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తామని అనుకుంటున్నాను. సో ఐస్ క్రీమ్ పార్టీ ఉండబోతోంది అయితే. లెట్స్ సీ, చూద్దాం. బట్ అందరూ విష్ చేస్తున్నారు, ప్రతి ఒక్క భారతదేశం సంబంధించి ప్రతి ఒక్కరు విష్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.